హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు కందిపప్పు గోంగూర అండి, చాలా బాగుంటుంది పప్పు గోంగూర. ఈరోజు పప్పు గోంగూర చేస్తున్నామండి, చూద్దాం. దీంట్లోకి మాకు కావాల్సిన సరిపడా కందిపప్పు తీసుకున్నానండి గ్లాసులు. దీంట్లో కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. ఇది శనగపప్పు వేసుకున్నాను. ఈ కందిపప్పుని కొంచెం దోరగా వేయించినాక కడిగి కుక్కర్ పెట్టనండి. నేను గిన్నెలోనే వండుకుంటాను, ఇట్లాగే బాగుంటుంది. కుక్కర్లో అంతగా టేస్ట్ ఉండదు, పిల్లలకు నచ్చదు. విడిగా వండితేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎల్లిగడ్డ, టమాటాలండి. రెండు చేసుకుందాం, చూద్దరు కానీ. పప్పు ఇలా ఉడుకుతుందండి, పసుపు వేసాము, టమాటా పచ్చిమిర్చి కూడా వేసామండి. ఇట్లా ఉడికేటప్పుడు నురుగు వచ్చిద్ది, పైన తీసేసుకోండి, పప్పు నీట్గా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేద్దామండి. గోంగూర పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకోండి అండి. పప్పు 90% ఉడికిపోయిన తర్వాత అప్పుడు గోంగూర దీంట్లోనే పెట్టేద్దామండి డైరెక్ట్గా. పెద్ద ఆకులు ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి అండి. పసుపు వేసాను, చూసారు ఎలా ఉందో, మన ఇంట్లో పట్టించుకున్న పసుపు కారం కూడా పెట్టాను చూడండి అండి. పసుపు వీలైనంత వరకు ఇంట్లోనే పట్టించుకోండి అండి, దాంట్లో చాలా కెమికల్ కలుపుతున్నారు. నేను 9 ఇయర్స్ నుంచి పసుపు ఇంట్లోనే ఆడించుకుంటానండి. పప్పు ఇలా ఉడికిందండి, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు గోంగూర పెట్టి వేసుకుందామండి. అంటే పెద్దగా ఉన్న గోంగూరని కట్ చేసుకోండి కడిగే ముందలే. పప్పు వేసినప్పుడు ఒక గ్లాసే ఉంది, ఇప్పుడు ఎక్కువైంది అనుకుంటారేమో. నేను మళ్ళీ తర్వాత పిల్లలు ఈరోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళలేదండి. మాకు సడన్గా జలుబు జ్వరాలు వచ్చినాయి. జ్వరం ఏం లేదు కానీ జలుబు చేసిందండి. ఇంకా అందుకే ఇంకో గ్లాస్ వేసానండి. తర్వాత వీడియో తీయలేదు, అందుకే అందరికీ జలుబులు చేసి నోరు ఏం బాగాలేదండి, ఎంత టేస్ట్ తెలియట్లేదు. అందుకే పిల్లలు ఏమన్నా చేయమన్నారని పుల్లగా చేసానండి. బచ్చల కూర కూడా బాగుంటుంది, కానీ బచ్చల కూర మా చిన్న పాప తినదు, గోంగూర అయితే అందరూ తింటారండి. ఇంతేనండి, ప్లేట్ పెట్టేసుకుందాం. మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు పోపేసేటప్పుడు చూపిస్తానండి. ఉడికిపోద్దండి మంచిగా. ఉడికిపోయిందండి, గోంగూర వేసాం కదా, మంచిగా ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. గోంగూర కదండి, ఎక్కువే పడుతుంది. ఇప్పుడు పోపు వేసుకుందామండి, అప్పుడు చూపిస్తాను. మంచిగా చూడండి ఎలా ఉడికిపోయిందో. పప్పులోకి తాలింపు నెయ్యితో వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి లేని వాళ్ళు, నెయ్యి లేకపోతే ఇంట్లో నిండుకుంటే పల్లి ఆయిల్తోనే వేసుకోండి. ఏది లేకపోతే నాలాగా ఇలా వేసేసేయండి అండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి, పచ్చిగా కలుపులేదు. ఇంతేనండి, పోపు అయిపోయినాక పప్పులు వేసేసుకుందాం. పప్పు గోంగూర రెడీ అయిపోయిందండి. ఇంతేనండి,
మీరు కూడా ఇలాగే చేసుకోండి. లేట్ అయినా కానీ కుక్కర్లో వండే కంటే ఇడిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కుదిరితే కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట ఆన్ చేసి పెట్టండి అండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా అందరికీ పంపిండండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇండియా తెలుగు రుచులు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. పుల్ల పుల్లగా, కమ్మగా. ఉంటానండి. బాయ్.